Devotional, cooking and tips, softwares and apps, painting and drawing, education tips, health tips, all over in Aruna Wonders Hub. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను వచ్చేసి శనగపప్పు గింజల కర్రీ, చిక్కుడు గింజల కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. చూసారు, ఇక్కడ టమాటోస్ తీసుకున్నాను. ఒక పావు కేజీ టమాటోస్ తీసుకోండి. ఒక్క ఉల్లిగడ్డ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు అనమాట. ఒక 5 or 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే సరిపోతుంది. అల్లం ఒక చిన్న ముక్క. అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి సరిపోతుంది. ఇది వచ్చేసి చూసారా కరివేపాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర ఆకు. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ చూడండి చిక్కుడు గింజలు అనమాట. ఒక 150 grams ఉంటాయి ఈ చిక్కుడు గింజలు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి నేను శనగపప్పుని యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి శనగపప్పు ఒక 50 grams. మీరు వీలైతే 50 grams వేసుకోవచ్చు, లేదంటే పావు కేజీ కూడా మీరు యాడ్ చేసుకోండి. కర్రీకి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శనగపప్పులో వచ్చేసి కొన్ని వాటర్ని యాడ్ చేసి నానబెట్టేసుకుంటే సో వచ్చేసి కర్రీ అయ్యేలోపు ఒక 15 or 20 minutes కనుక నానిందనుకోండి శనగపప్పు చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిక్కుడు గింజలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మనము కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఓకేనా? చూడండి అల్లాన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని అల్లం వేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు కూడా. సో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి చక్కగా దంచుకోవాలన్నమాట. ఇలా అల్లం అనేది అప్పటికప్పుడు దంచుకున్నాం అనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటుంది. కర్రీ కూడా చాలా టేస్ట్గా వస్తుంది. కొన్ని కర్రీస్లో అయితే ఇలా దంచి వేస్తాను నేను. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం పేస్ట్ని మనము పక్కకు పెట్టేసుకుందాము. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో మనము తీసుకున్న ఇవన్నీ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, అలాగే వచ్చేసి టమాటోస్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాము. సో కర్రీ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి. ఒక మందపాటి గిన్నె తీసుకున్నాం అనుకోండి బాగుంటుంది. వెడల్పుగా ఉన్న గిన్నెలో వచ్చేసి మనం కర్రీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 3 or 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ అండ్ సాల్ట్, కారం అనేది మన ఇష్టం అనమాట. మనము టేస్ట్ అంటే కొంతమంది ఆయిల్ అనేది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. సో మనకి కావాల్సినంత వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మెంతులు వేస్తున్నానండి. చిటికెడు మెంతులు, కొంచెం ఒక చిటికెడు మెంతులు వేసామనుకోండి ఆయిల్లో వచ్చేసి మంచి ఫ్లేవర్ వస్తుంది. అదేవిధంగా వచ్చేసి జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర. సో నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాను. పచ్చిమిర్చి, సో ఉల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు తక్కువ వేసుకున్నా పర్వాలేదు. మనకి ఉల్లిపాయలు ఎక్కువ తినాలి అనిపిస్తే మాత్రం ఒక 2-3 వేసుకోండి. నేను ఒకటే ఉల్లిపాయ వేసాను. చూడండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకొని వేపుకోవాలన్నమాట. ఆయిల్లో వచ్చేసి అల్లం పేస్ట్ ఆయిల్లో వేసుకుని వేపుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో కొంచెం మగ్గనివ్వాలండి. కర్రీలో వచ్చేసి మనం ఎప్పుడు కర్రీ చేసినా సరే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి వచ్చేసి పచ్చివాసన పోయి కొంచెం మగ్గాయి అనుకోండి కర్రీకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. కొంచెం వచ్చేసి పసుపు యాడ్ చేశాను.
నెక్స్ట్ కచ్చపచ్చ కొంచెం దంచుకున్న అల్లం పేస్ట్ వేస్తున్నాను. మనము మామూలుగా వచ్చేసి కర్రీస్ ఏమైనా కూరగాయలు తినబుద్ధి కానప్పుడు మాత్రము ఇలా చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. అండ్ చపాతీ పుల్కాలోకి కూడా ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ కొంచెం ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత వచ్చేసి మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అనేటివి వేసుకోవాలండి. కొంచెము కొత్తిమీర ఆకు తరుగు వేస్తున్నాను. కొంచెం ఆయిల్లో వేసామనుకోండి ఆ ఫ్లేవర్స్ అన్నీ మనము ఆయిల్లో వేపుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి పట్టేసుకొని మంచి ఫ్లేవర్ అంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మామూలుగా వచ్చేసి చూసారా టమాటోస్ వేస్తున్నాను. మామూలుగా కొత్తిమీర ఆకు అనేది లాస్ట్లో వేస్తారు. కొంచెం ఫస్టే కొంచెం ఆయిల్లో వేసామనుకోండి ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. సో టమాటోస్ వచ్చేసి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలండి. కర్రీలో వచ్చేసి ఆయిల్లో ఎప్పుడు టమాటోస్ని కొంచెం మగ్గనిచ్చామనుకోండి కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. సో ఇలా కలుపుకోవాలి. సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మనకి సాల్ట్ ఎంత తింటామో అంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ వచ్చేసి మేము కొంచెం సాల్ట్ తక్కువనే తింటాం కాబట్టి వేస్తున్నాను. సో మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి. ఈ టమాటోస్ అనేవి సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. సో కర్రీలో వచ్చేసి టమాటోస్ వేసిన వెంటనే మనము సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి టమాటోస్ గుజ్జుగా చక్కగా మగ్గిపోతాయి. ఇలా చక్కగా టమాటోస్ని మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చామనుకోండి కర్రీ అనేది చక్కగా ఉంటుంది. ఈ టమాటోస్ మగ్గిన తర్వాతనే మనము మిగతా చిక్కుడు గింజలు అదేవిధంగా శనగపప్పు యాడ్ చేసుకోవాలండి. సో ఇలా మెత్తగా కొంచెం గుజ్జు అయిపోయిన తర్వాత మనము మిగతా ఇంగ్రీడియంట్స్ శనగపప్పు అదేవిధంగా చిక్కుడు గింజలు కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ శనగపప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత వచ్చేసి చిక్కుడు గింజల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వచ్చేసి మనము మూత పెట్టి సిమ్లో ఒక 5 or 10 మినిట్స్ కనుక ఉడకనివ్వాలి. తర్వాత వాటర్ని యాడ్ చేయాలండి. ముందే వాటర్ని యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఆయిల్లో మగ్గింది కాబట్టి ఈ ఒక 5 మినిట్స్ కనుక ఇట్లా ఆయిల్లో మగ్గనిచ్చామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ గింజలకు వచ్చేసి ఈ మిశ్రమం అంతా పట్టి చాలా చక్కగా టేస్ట్ అనేది వస్తుంది. సో కర్రీ చేసే విధానం ఏంటంటే చేసే విధానంలోనే టేస్ట్ అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకపోయినా కూడా తక్కువ ఉన్నా కూడా అది చేసే విధానంలోనే దాని టేస్ట్ అనేది వస్తుంది. సో ఇలా మూత పెట్టేసుకొని మనం ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేవి ఈ గింజలు ఉడికేంత వరకు శనగపప్పు కూడా కొంచెం ఉడికేంత వరకు మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు వాటర్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కారం కూడా వేస్తున్నానండి. మనము ఫస్ట్ కారం వేసుకోలేదు, సాల్ట్ మాత్రమే యాడ్ చేసాము. ఇలా వాటర్ వేసే ముందు కనుక మనము కారాన్ని కనుక యాడ్ చేసామనుకోండి బాగుంటుంది. వాటర్ వేసిన తర్వాత కారం అనేది యాడ్ చేసామనుకోండి అంత టేస్ట్గా ఉండదు. సో ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది మనము ఈ గింజలు ఎంతవరకు అయితే ఉడకాలి అనుకుంటున్నామో అంతవరకు అండి. ఎక్కువగా ఉడికినా కూడా టేస్ట్ అనేది బాగుండదు. కొంచెము మనము చేయి పెట్టి నలిపామనుకోండి చక్కగా నలిగేంత వరకు మనము ఈ కర్రీని చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చపాతీలోకి రోటీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా కూరగాయలు కనుక తినాలి అని తినబుద్ధి కానప్పుడు ఇలాంటివి ట్రై చేశారనుకోండి చాలా బాగుంటుంది. సో ఇలా నేను వచ్చేసి వాటర్ని యాడ్ చేసి ఇలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, కర్రీ కొంచెం రెడీ అయిందా లేదా చూడాలి అనుకుంటే మనం ఒక గింజను తీసుకొని కనుక ఇలా నలిపినట్టయితే అది చక్కగా మెత్తగా అయిందా లేదా అనేది తెలుస్తుందండి. సో మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ చక్కగా వాటర్ని యాడ్ చేసుకొని మనము గింజలని శనగపప్పు వచ్చేసి మనం ఇలా చూసారా ఈ గింజని ఇలా తీసుకొని చక్కగా నలిపామనుకోండి సో మనకు అప్పుడు తెలిసిపోతుంది అన్నమాట పచ్చిగా ఉందా లోపల మెత్తగా ఉడికిందా అనేది తెలుస్తుంది. సో కొంచెం పచ్చిగా ఉందనుకోండి మళ్ళీ కొంచెం వాటర్ని యాడ్ చేసి మనము మళ్ళీ ఒకసారి కర్రీ కనుక చేసుకున్నట్లయితే సో ఆ గింజలు అనేవి ఉడికిపోతాయి. ఒక 5-10 మినిట్స్లో ఈ కర్రీ అనేది రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది.
సో ఎవరైతే మొదటిసారి ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అదేవిధంగా డివోషనల్ కుకింగ్ వీడియోస్ ఏ వీడియో అయినా కొత్తగా ఉండడానికి ట్రై చేస్తానండి. తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వచ్చేసి మీకు ఏమైనా కామెంట్స్ తెలియజేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియజేయాలని కోరుకుంటున్నానండి. సో ఇలా వచ్చేసి చక్కగా ఉడికిపోయిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి ఇలా గింజలు చక్కగా ఉడికాయా లేవో తెలిసిపోతుంది. మనకి ఏంటంటే ఆ మిశ్రమం అంతా దీనికి పట్టేసి గింజలు కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో చూసారా గింజ అనేది సో నలపంగానే సో చక్కగా ఉడికిపోయింది. సో కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా కలుపుకొని చక్కగా ఒక బౌల్లోకి తీసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. సో కొత్తిమీర ఆకు యాడ్ చేస్తున్నాను. సో కర్రీ పూర్తి అయిపోయింది కాబట్టి కొత్తిమీర ఆకు యాడ్ చేస్తున్నానండి. ఇందులో ఎటువంటి మసాలా కూడా వేయనవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని మనము సర్వ్ చేసుకున్నాం అనుకోండి, రెడీ అయిపోయింది గింజల కర్రీ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా చేస్తారండి. వంట కూడా రాని వాళ్ళు కూడా చక్కగా ఇలా చేసుకోవచ్చు. సో చూసారు కదా కర్రీ అనేది రెడీ అయిపోయింది. అండ్ చపాతీలోకి, నాన్స్లోకి, రోటీలోకి చాలా చాలా బాగుంటుంది కర్రీ. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వచ్చేసి బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తే ఆ వీడియోస్ మీకు వస్తాయండి. సో మీకు ఏమైనా కామెంట్స్ చేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియచేయండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.